హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ఎంఎస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము పల్లీలు, నువ్వులు, కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూరలు లేనప్పుడు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశలోనికి కూడా చాలా బాగుంటుంది. కర్రీస్లలోనికి కూడా దీన్ని వేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలాగే నువ్వులు వేయించుకోవాలి. ఈ నువ్వులు చిటపటలాడిన తర్వాత దీనిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని కట్ చేసుకొని దీన్ని కూడా లైట్గా వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసుకున్న కొబ్బరిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇప్పుడు వేయించిన పల్లీలను వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నువ్వులను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కారం తీసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. కొద్దిసేపు రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి సరిపడినంత. కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, రెడ్ మిర్చి, కొద్దిగా వాము వేసుకొని ఈ పోపు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని కొద్దిగా పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మిరప్పొడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ కారాన్ని వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్లలో కూడా ఈ కారాన్ని వేసుకోవచ్చు. కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.